90s అన్న, నువ్వు 19 అన్న. సో అందరూ అది కనెక్ట్ అవుతారు. 90s వాళ్ళ బాగా నచ్చే టైట్లు, సినిమా కూడా అవుతుందని మంచిగా కోరుకుంటాను. అట్లనే బ్రో తోపు, చాలా గట్స్ ఉన్నాయి. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ఏమంటారు, హీరో అండ్ అదైతే మామూలు విషయం కాదు, గట్స్ ఉండాలి దానికి. బ్రో నైస్ బ్రో, మీరు తెలుగు మస్తు మాట్లాడతారు, తెలుగు సూపర్ సూపర్. సో అందరికి జమున సురేష్ అన్న నమస్తాను. సో మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ సాయిలు కంపాటి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శ్రీనాథ్ మాగంటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. విజయదుర్గమ్మ గారు, లైక్ రియలీ నైస్ సీయింగ్ యూ. నేను అంటే చిన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి అలా కూర్చోబెట్టేటోళ్ళు, మా అమ్మ కూడా తీసుకెళ్ళిపోయేది నన్ను, దాదా నడు అని చెప్పి. సో అవన్నీ మీరు మాట్లాడుతుంటే నాకు ట్రిగర్ అయ్యి గుర్తొచ్చింది. ఇట్స్ వెరీ 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 నైస్ సీయింగ్ యూ. అండ్ ఇప్పటికీ అంతే ఇన్నోసెంట్గా మాట్లాడుతున్నారు మీరు. నాకు చిన్న పిల్లని చూసినట్టుంది. ఇంకా ఐ సా యువర్ ఫస్ట్ డే ఆన్ స్టేజ్. యువర్ వెరీ బ్యూటిఫుల్. అండ్ చాలా ఐ మీన్ నేను వెళ్ళిపోయాను, నేను మా అమ్మ చేయి పట్టుకుని వెళ్ళింది నాకు గుర్తొచ్చింది. యా. అండ్ దూరదర్శిని అసలు ఆ టైటిల్ ఎంత బాగుందంటే, తెలుగు పుట్టిన వాళ్ళు అందరూ దాన్ని మర్చిపోకుండా ఉంటారు. అండ్ ఐఎమ్ ష్యూర్ అండ్ వీళ్ళందరూ ఇంత కష్టపడ్డారు, సువిశక్త్ అండ్ గీతిక అండ్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్. అండ్ ఐ రియలీ రియలీ విష్ ఈ మూవీ చాలా బాగా ఆడాలి అని. అండ్ మే 15వ తారీఖుకి సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ మీడియా చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, అలాంటి భేదాలు లేకుండా ప్రతి మూవీని మీరు ప్రేక్షకులకి ఇంకా దగ్గరికి తీసుకెళ్తున్నారు. దట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ ఎంకరేజింగ్ ద మూవీ. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద టీమ్. అండ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ యూ షుడ్ మేక్ లాట్ ఆఫ్ మనీ ఆల్సో. థ్యాంక్ యూ. నేను మెన్షన్ హౌస్ ఓకే, అది మెన్షన్ అండి, అదే మెన్షన్ కాదు, అది మెన్షన్ అది. యా యా. సో అది మెన్షన్ చేయాలి మనం, లేకపోతే ప్రాబ్లమ్స్ అవుతాయి. yes but కాపీరైట్ ప్రాబ్లమ్స్ నీకే అవుతాయి, జాగ్రత్త. but really you done a fantastic job Mallesh ga. So long way to go in here. So yes, now I request Vamsi Nandipati గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ యాజ్ ఎ గెస్ట్ హియర్. సాయి నా దగ్గరకు వచ్చి ఒక చిన్న సినిమా చేశానంటే నేను ఒకటే చెప్పాను, చిన్నది పెద్దది అని ఏం లేదు. అందరం ఇంక్లూడింగ్ మీ సాయి కానీ నేను కానీ ఇక్కడ గెస్ట్గా ఇచ్చేసిన వాళ్ళందరూ కానీ, మన బోస్ కానీ, శ్రీనాథ్ కానీ, సంజయ్ కానీ, దర్శి, అందరం చిన్నగా మొదలయ్యే పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికే ఇక్కడికి వచ్చాం. సో ఇంపాక్ట్ చూడాలి కానీ సైజ్ ఆఫ్ ద ఫిలిం చూడకూడదు. అండ్ నాకు సాయిలో నాకు నచ్చిన అంటే సుభిక్షిత్, తను సాయి అని పిలుస్తాము. సో తనలో నచ్చిన ఇదేంటంటే ఇక్కడ అంటే తను ఈ సినిమా కోసం తను పడిన తపన, ఈ సినిమాని ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచి తను పడే కష్టం చూస్తున్నాను. ఈ కష్టం కోసమైనా ఈ సినిమా ఆడాలని నేను బలంగా ఇది కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకురావడం అనేది నాట్ ఎ స్మాల్ థింగ్. ఎందుకంటే తన జర్నీ మీకు చాలా తక్కువ మందికి తెలిసేమో, బట్ నాకు కొంత తను యాజ్ అన్ అసోసియేట్ నాకు తను తెలుసు చాలా కాలం నుంచి. తను చాలా చిన్న స్థాయి నుంచి మొదలయ్యి ఇక్కడ దాకా ఒక హీరోగా ఇక్కడికి వచ్చి తను ఆల్మోస్ట్ తను కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపీ తన ఇంటికి ఇవ్వలేదు, తను ఈ సినిమాకి పెట్టాడు. సో అది ఆ కళామ తల్లి ఎప్పుడు కూడా తనని ఆశీర్వదించి తన దగ్గర తీసుకుని హత్తుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కాలింగ్ మీ హియర్ యాజ్ ఎ గెస్ట్. ఐఎమ్ హార్ట్ఫుల్లీ విషింగ్ దట్ ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది దూరదర్శిని కానీ, బట్ థియేటర్స్కి మాత్రం చాలా దగ్గరకు చేయాలి ప్రేక్షకులు నన్ను కోరుకుంటున్నాను. సో దగ్గర దర్శిని అవ్వాలి, థియేటర్స్ దగ్గర దర్శనం అవ్వాలి. అండ్ సమీప దర్శనం మేడం. అండ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ స్పీచెస్ అండ్ ఆల్. నేను ఇప్పుడు అక్కడ నుంచి ఆల్మోస్ట్ మేము ఒక 10-15 minutes మేము అలా వింటా ఉన్నాం, మంత్రముగ్ధులు అయ్యాం మేము. యా, కీప్ ఇన్స్పైరింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ అట్లానే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మా గెస్ట్స్ అందరికీ, ముఖ్యంగా మా హీరోస్, మా దర్శి భయ్యాకి, అట్లానే శ్రీనాథ్, ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ దట్స్ ఇట్. May 15th ఎల్లుండే
చాలా అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా వస్తుంది. అన్ని సినిమాలాగా ఈ సినిమా కూడా ఆడాలి, చిన్న పెద్ద లేదు. దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ ఫిలిం. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రేసింగ్ ద ఈవెంట్ అండి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మీరు దర్శి గారు. ఎస్, అందరికీ నమస్తే. నేను చాలా లాస్ట్ మినిట్లో నాకు చెప్పారు ఒక ఇండిపెండెంట్ సినిమా ఉంది, కొత్త సినిమా ఉంది, మీరు సపోర్ట్ చేయాలనగానే వంశీ అన్న చెప్పగానే నాకు చాలా ఏ సినిమా అని అడిగాను. నాకు ట్రైలర్ అశోక్ పంపించాడు, చూశాను. చూస్తున్న ప్రతి క్షణం నాకు నా పాత మెమరీసే గుర్తొచ్చాయి, నా చిన్నప్పుడే గుర్తొచ్చింది. వీధిలో ఒకే టీవీ ఉండేది, ఆ టీవీ ముందు సండే రోజు సాయంత్రం 4 అందరం అక్కడికి చేరుకునేవాళ్ళం. ఎందుకంటే అక్కడ చాలా గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. ఆ రోజుల్లో మనందరికీ ప్రపంచాన్ని పరిచయం చేసిన ఏకైక టీవీ ఛానల్ మన దూరదర్శన్. అట్లాగే ఐ థింక్ రేడియో కూడా, మనం నేను రేడియో వింటూ పెరిగాను చిన్నప్పుడు. అంటే టీవీ రాకముందు విషయం చెప్తున్నాను నేను. అట్లా ఎన్నో మెమరీస్ ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి. ఆ సినిమా చూసి నెక్స్ట్ డే మార్నింగ్ అదంతా ఎలా ఉంటుందో, ఆ విషయాలన్నీ ఎలా మాట్లాడుకుంటామో చాలామందికి ఆ కాలం వాళ్ళకి తెలుసు. అదంతా నేను కూడా మల్లేశం సినిమా చేస్తున్నప్పుడు అలాంటి సీన్లు రాపించుకొని అవన్నీ చేసుకొని అవన్నీ చేయడం జరిగింది. అండ్ అలాంటి ఒక సాయంత్రం పూటే నేను స్వయం కృషి అనే సినిమా చూశాను. చిరంజీవి గారు అంటే ఎలా ఉంటారో తెలుసుకున్నాను. అలాంటి ఒక సాయంత్రం పూటే నేను సాగర సంగమం అనే ఒక సినిమా చూశాను. అలాగా చెలించిపోయి ఎప్పుడైనా నేను నటుడిని కావాలని అనుకున్నాను. ఇవాళ మీ అందరి ముందు ఇలా నించోగలిగాను. ఎక్కడో ఒక దగ్గర ఈ దూరదర్శన్ కూడా మా జర్నీలో ఒక పార్ట్, మమ్మల్ని తీసుకురావడానికి కూడా ఒక పార్ట్. అండ్ ఇందాక మీరు మాట్లాడుతుంటే అవన్నీ అందరూ అన్నట్టు చాలా లైక్ ఒక చిన్న రీవైండ్, ఒక టైం క్యాప్సూల్. మీ భాషలో, మీ గొంతులో ఆ చిన్న టైం క్యాప్సూల్లో ఏదో ఉంది. సడన్గా అందరం అక్కడికి వెళ్ళిపోయాం. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇదొక కమ్యూనిటీ ఫీలింగ్. అంటే ఇప్పుడు ఈ ట్రైలర్లో చూపించినప్పుడు ఒక ఇద్దరు ప్రేమికులు కలుస్తారు, ఒక సంస్కృతిలో, తెలుగు భాషలో. ఇలాంటి ఎన్నో కథలు ఉన్నాయి మనం చెప్పుకోవడానికి. ఎంతోమంది పుస్తకాలలో కూడా రాశారు. ఎంతోమంది ఇప్పుడు కూడా కథలుగా చెప్పుకుంటారు. అప్పట్లో ఏంట్రా మీకేం తెలుసురా అని చెప్తుంటే మా ఇంట్లో కూడా సరేలే ఏదో లెక్చర్ లాగా అనిపిస్తుంది కానీ, బట్ తర్వాత మేము నెమరు వేసుకొని చూస్తే ఇవన్నీ బాగా అనిపిస్తాయి. సో ఈ ట్రైలర్లో ఇలాంటి కథను తీసుకొచ్చినందుకు ముఖ్యంగా దర్శకులకి, నాకు రైటర్స్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. ఎందుకంటే ఇది కేవలం ఒక చిత్రంగా కాకపోయినా చూసే వాళ్ళందరికీ ఒక కల్చరల్ డాక్యుమెంట్ అనమాట. అంటే ఆ టైంలో ఎట్లా ఉండేది, ఒక టీవీ అంటే అలాగా ఆ క్యాథోడరీ ట్యూబ్స్ అంటాం కదా, అట్లాంటి టీవీ ఎలా ఉండేది. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేయాలంటే మళ్ళీ నాగశ్విన్ లాంటి ఒక మంచి డైరెక్టర్ వచ్చి ఒక మహానటి ఇలాంటి సినిమాలో తీస్తే ఇలాంటి ఆర్టిఫాక్ట్స్ బయటకు వస్తాయి. కానీ కేవలం నాగశ్విన్ లాంటి వాళ్ళే కాదు, ఇట్లాంటి కార్తికేయ లాంటి వాళ్ళు కూడా తీయొచ్చు, ఇట్లాంటి సువీక్షిత్ లాంటి వాళ్ళు కూడా దీని వెనకాల నుండి దాన్ని ముందుకు తీసుకురావచ్చు అనే ఆ విషయం. గట్స్ బ్రో, గట్స్ మ్యాన్. నాకు డబ్బులు ఇచ్చినా కూడా ఎందుకులే అన్నట్టు నేను కూడా ఆలోచిస్తా, తీయనేమో అట్లాంటిది. బట్ మీరు చేశారు, ఇది నాకు చాలా సంతోషం. అందుకనే ప్రొడ్యూసర్ చంద్రిక గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అమ్మ. కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్. ఈ దూరదర్శిని ఇందాక మేడం అన్నట్టు సమీప దర్శనిగా అందరినీ, ప్రేక్షకులందరినీ థియేటర్కి తీసుకురావాలని, మీకు బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ద ఫిలిం దూరదర్శిని. అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ సువీక్షిత్, అలాగే గీతిక. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. ఐ నో నీ ఫస్ట్ ప్రెస్ మీట్ బాగుంది. ఇక్కడి నుంచి ఎట్లుంది ప్రపంచం? ఇట్లాంటి ఇంకా ఎన్నో జరగాలి మీ లైఫ్లో, మీ ఇద్దరు లైఫ్లో అని మనస్ఫూర్తిగా. అలాగే మీకు కూడా మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్. ఆల్ ద వెరీ బెస్ట్. స్వతంత్ర చిత్రాలు, ఇండిపెండెంట్ సినిమా హ్యాస్ టు లివ్, సర్వైవ్ అండ్ థ్రైవ్ ఇన్ తెలుగు సినిమా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో ప్లీజ్ సపోర్ట్. May 15th ఇవాళ నేను వచ్చిన కారణం కూడా అదే. నా వంతు ఒక ఉడతా భక్తిగా ఇలాంటి ఇండిపెండెంట్ సినిమాకి ప్రోత్సాహం కలిగించాలని, అండ్ మీరు కూడా ఆ పని చేస్తారని. ఎందుకంటే గొప్ప సినిమాలు, మంచి కథలు రావడానికి మా బాధ్యత ఎంత ఉందో మీ బాధ్యత కూడా కొద్ది గొప్ప ఉంది. సో దయచేసి మమ్మల్ని బ్లెస్ చేయండి ఎట్ ద థియేటర్స్ ఆన్ ద May 15th. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో దూరదర్శిని అందరికీ ప్రియదర్శిని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఇవాళ ప్రియదర్శి వచ్చినందుకు. అండ్ అందరికీ ప్రియదర్శిని అవ్వాలని కోరుకుంటున్నాం.
యా ఇప్పుడు సుబిక్ తను వదిలేరా. యా సరే దాని నుంచి ఎందుకు మాట్లాడమంటే మాట్లాడకుండా అలా దాక్కుంటున్నానంటే యా సుభిక్షిత్ నవ్ యువర్ టర్న్. ప్రోటోకాల్స్ బ్రేక్ చేసేసి హీరోల తర్వాత ఎందుకు మాట్లాడతానంటే హీరోలు ఇంట్లో హీరోలందరూ హీరోల తర్వాత ప్రోటోకాల్స్ బ్రేక్ చేసేసి ఎందుకు మాట్లాడతానంటే నేను కూడా మీకు పోటీ రాబోతాను. ఎగ్జాక్ట్లీ ఎంట్రీ నెక్స్ట్ ఎంట్రీ. అన్నా రెడీ అన్నా రెడీయా? నేను రెడీ అన్నా. నేను ఇప్పుడే వాసనకు ఫోన్ చేస్తాను. అయినా యాక్చువల్లీ మీరున్న ఆయన ఒకటే. సో సారీ ఇందాక కార్తికేయ వెరీ 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 వెల్ డన్ అండ్ ఇక్కడ దాకా రావటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఐ కుడెంట్ మెన్షన్ యువర్ నేమ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గీతిక ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మ. ఇప్పుడు చెప్పు, ఏం చెప్తున్నావు? ఈ సినిమా ఎందుకు చూడాలి చెప్పు అన్న. ఈ సినిమా ఎందుకు చూడాలి అంటున్నానంటే, మీ ఊరి సినిమా, మీ ఇంటి సినిమా, మీ సినిమా దానికోసం చూడాలి. ఎందుకంటే ఇందులో ఏ వల్గారిటీ ఉండదు. 2 గంటలు సినిమాలు థియేటర్లో కూర్చొని బయటికి వెళ్తే 2 గంటలు కూర్చున్న సేపు మీ ఊరికి తీసుకెళ్తాం. ఊర్లో ఉన్న ఫీల్డ్ తీసుకొస్తానన్న. ఆ ఫీల్డ్ తీసుకొచ్చిన తర్వాత సినిమా అయిపోయాక బయటికి వస్తే ఏంట్రా మళ్ళీ సిటీకి ఎప్పుడు వచ్చేసాను అన్నట్టు ఉంటుంది. థియేటర్లోంచి బయటికి రాగానే థియేటర్లోకి వెళ్ళే ముందు కూర్చున్న 2 మినిట్స్ నుంచి ఊర్లోకి వెళ్ళిపోతాం. అయిపోగానే బయటకు వచ్చేసరికి మళ్ళీ హైదరాబాద్ చేరేస్తాం. నేను బాగానే ఉన్నాయి కానీ ఎందుకు ఎమోషనల్ అయ్యో అది కూడా చెప్పు ఒకసారి. చెప్పు పర్లేదు. అన్న ఎందుకు ఎమోషనల్ అయ్యో చెప్పు. ఎందుకు అలా దాక్కుని ఎమోషనల్ కాకుండా కదా తెలియాలి కదా ఈ సినిమాకి ఎందుకు రావాలి దీని ఈ ఫ్రేమ్ చూస్తే నా కష్టాన్ని మొత్తం మర్చిపోయానన్న. నిజంగా చెప్పాలంటే నీకు నిజంగా చెప్తున్నాను కదా, నీకు మాత్రం ఇది నువ్వు పిలవంగానే రావడం, మీరు పిలవంగానే అన్న మీ అందరికీ అన్న నిజం చెప్తున్నాను కదా, అందరికీ అన్న మీ అందరికీ. ఎందుకంటే నా కోసం ఇంతమంది ఉన్నారని చెప్పి నాకు ఈ రోజే తెలిసిందన్న. అన్న నిజంగా చెప్తున్నాను కదా, ఇంతమంది నా కోసం వచ్చారంటే నేను చాలా ఇక్కడనే సక్సెస్ అయ్యానన్నా. నేను సినిమా 15th సక్సెస్ అయ్యింది 100%, అది వేరే విషయం. కానీ మీరందరూ నా కోసం వచ్చారంటే ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ అయిపోయానన్నా నేను. ఓకే బాగా మాట్లాడానన్నా. నోటి మాటలు రావట్లేదులే కానీ నాకన్నా స్క్రీన్ ఇక్కడ కాదు స్క్రీన్ పైన కూడా బాగా చేసావని బిలీవ్ చేస్తున్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ఆడియన్స్కి ఎప్పటికీ కూడా నువ్వు కృతజ్ఞతతో ఉండాలి. 100% సినిమా ఇస్తున్నావు, వాళ్ళు కూడా నీకు మంచి సక్సెస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరం కూడా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. సుభిక్షిత్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సో మచ్. యా సో విష్ యూ గుడ్ లక్ అండ్ ఎస్ దూరదర్శిని సమీపదర్శిని అవ్వాలని కోరుకున్నారు విజయదుర్గ గారు అండ్ ప్రియదర్శిని కావాలని కోరుకున్నాను నేను. అట్ ద సేమ్ టైం కలిపింది ఇద్దరిని అని ట్యాగ్ లైన్. సో దూరదర్శిని May 15th వచ్చేస్తుంది అనమాట. మీ జ్ఞాపకాలు 80sలో పుట్టినా 90sలో పుట్టినా మీ జ్ఞాపకాలతో మళ్ళీ మిమ్మల్ని కలపడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. రండి రండి. గీతా భగత్ గారు మేడం, మీకు ఘోరమైన పేషెన్స్ ఉన్నది మేడం. ఘోరమైన పేషెన్స్ ఉండదు. అంటే నమ్మొచ్చిన భలే అదేంటి మీరు మధ్యలో వినకండి, మొత్తం వినండి. కానీ మీరు మారిపోయారు, మొత్తం మారిపోయారు. ఒక సక్సెస్ తర్వాత స్టైల్ మారింది, మీ లుక్ మారింది. ఏ పిల్లగాడు నూనె పెట్టుకొచ్చిండు, నేను అట్లా మంచి థ్యాంక్ యూ. నువ్వు అంటే చాలా ఇష్టం అంట, అదే చెప్పడానికి వచ్చింది. ఆయన అంటే ఆయన సినిమాలంటే నాకు కూడా చాలా పిల్లకి చాలా ఓపిక ఎక్కువ, ఎట్లా మేనేజ్ చేస్తుంది అని ఆయనకలు చెప్తుంటే మేము విన్నాం. అదే లేదా? ఇది వేరే ప్రమోషన్ నడుస్తుంది ఇక్కడ, నా ప్రమోషన్ కాదు ఇది. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది దూరదర్శిని కలిపింది ఇద్దరిని. సో కలవబోతున్నారు మీరందరూ May 15th అనమాట. మీ జ్ఞాపకాలతో మరొకసారి 80sలో 90sలో పుట్టిన వాళ్ళు ప్రశాంతంగా ఈ సినిమా వెళ్ళి చూడండి, జ్ఞాపకాలని మళ్ళీ ఒకసారి తలుచుకోండి. అండ్ దాని తర్వాత ఇలా ఉండే మా రోజులని మీ పిల్లలకి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ అందరికీ. చంద్రిక గారు ఎస్పెషల్లీ యూ, లైక్ ఈ సినిమా సక్సెస్ అయ్యి మీకు డబ్బులు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఫ్ కోర్స్ కార్తికేయ గారు అండ్ ఎంటైర్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. ప్రియదర్శి గారు మీరు ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్. నేను పోతా. ఇవాళ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. May 15th కలుసుకోండి దూరదర్శిని. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ అప్. బాయ్ బాయ్ అండి, బాయ్.